హైవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నులో వన్స్ అగైన్. సో మీకోసం ఒక మంచి ఈస్ట్ ఫేస్ హౌస్ అని తీసుకొచ్చేసాను. ఇది వెరీ నియర్ టు మిస్టర్ ఇడ్లీ అండ్ అథెనా స్కూల్. మనకి ఇట్లా హైవేలో డోన్ హైవే చాలా దగ్గర అనమాట. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకోసం ఇలానే మంచి హౌసెస్, ప్లాట్స్, ఏముంటాయి ల్యాండ్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్, టోటల్ ఇలాంటివన్నీ మీకోసం అయితే తీసుకొచ్చేస్తాను. మన ఛానల్ మీరు ఇలా సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నా. సో మన హౌస్లోకి వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకి హౌస్లోకి రాగానే మనకి ఇక్కడ సంపు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వాటర్ సంపు అనమాట. అండ్ మనకి ఇలా రాగానే వాష్రూమ్ అయితే ఉంటుంది. మీరు చూడవచ్చు, మనకి రైలింగ్ కూడా పెట్టారు. వెంటనే మీరు చూడండి, ఎలివేషన్స్ స్టార్టింగ్ నుంచి మంచి మంచి థీమ్ అయితే ఉంటుంది ముందర నుంచే. అండ్ మనకి ఇక్కడ వాష్ ఏరియా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇది వాష్ ఏరియా. మీ వాషింగ్ మిషన్ పెట్టుకునే సాకెట్ కూడా ఉంది అటు సైడ్. మన హౌస్లోకి వెళ్ళిపోదాం. సో వీడియోలోకి రాగానే హౌస్లోకి రాగానే మనకి సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు చూడవచ్చు, సింగిల్ డోర్. ఈ మంచి వుడ్ అయితే వాడారు వీళ్ళు. ఈస్ట్ ఫేస్ నుంచి ఎంటర్ రాగానే మనకు ఒక వెంటిలేషన్ కోసం ఇటు సైడ్ ఒక విండో ప్రొవైడ్ చేయడం జరిగింది, నార్త్ సైడ్. చూడండి, గుడ్ లుకింగ్ పిఓపి. సో మీకు క్లాసీ పిఓపి అయితే ఉంది. సో మంచి వర్క్ అయితే చేశారు ఆ పిఓపికి. లైట్స్ అండ్ ఆ థీమ్ బాగుంటుంది. ఇదేదో గోల్డ్ వామ్ కలర్ ఉందో ఆ వామ్ లైట్ అనేది మంచి లుకింగ్ హౌస్లో మంచి గుడ్ లుకింగ్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇది నేను ఏదైతే ఉన్నానో హాల్, ఇప్పుడు కెమెరా వచ్చేసి నేను మూలున్నా, కెమెరా వచ్చేసి మనకి మెయిన్ డోర్ దగ్గర అయితే ఉంది. సో చాలామంది కొలతలు అడుగుతున్నారు బెడ్రూమ్వి. ఇప్పుడు నేను అన్ని వీడియోలు చూపిస్తే మీరు ఓకే మొత్తం ల్యాగ్ అవుతుంది వీడియో, కొలతలు వేసామని చెప్పిన టైం వేస్ట్ అనమాట. సో నేను ఏం చేస్తానంటే, మీరు రండి, వచ్చినప్పుడు క్లారిటీగా మనం బిల్డర్తోనే మాట్లాడేస్తాను ఎన్ని సైజ్ ఏంది కదా అని చెప్పి. సో మనకి టీవీ స్టాండ్కి సంబంధించి పిఓపి అయితే బాగుంటుంది, మంచి గుడ్ లుకింగ్ అని. వీళ్ళైతే సెల్ఫ్ చేసి ఇస్తారు, కబోర్డ్స్ ఇవ్వరు. ఒకవేళ కబోర్డ్స్ కావాలంటే మీరు మాకు చెప్పినా మేము చేపిస్తాం, లేదంటే మీకు ఓన్గా ఎవరైనా తెలిసిన వాళ్ళంటే కూడా చేయించుకోవచ్చు, బాగుంటుంది. ఇంకా పిఓపి అంటే మళ్ళీ కబోర్డ్స్ చేయించినారు, ఇంకా గ్రాండ్ లుక్ అయితే ఉంటుంది హౌస్లో. సో మనకి ఇక్కడ హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇది ఓపెన్ కిచెన్ అనమాట. సో మనకి పూజా గది, ఓపెన్ కిచెన్ మీరు చూడవచ్చు, చాలా పెద్దగా అయితే ఉంది. అండ్ మనకి మంచి థింగ్స్, ఇదైతే కూడా ఎక్కువ హైట్ లేదు, మంచి హైట్ అయితే ఉంది, సింపుల్ హైట్. అండ్ ఇవన్నీ మనకి చిన్ని పెట్టుకోవడానికి సాకెట్స్ అవన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి మనకి చుంచు కూడా ఉంది. ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి మీరు చూడవచ్చు. మనకి ఇవన్నీ ఇక్కడ ఇక్కడ ఏమన్నా మిక్సీకి దాంట్లోకి అవన్నిటికీ ఇదైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇదంతా చాలా బాగుంది కిచెన్. మీరు చూడవచ్చు, కిచెన్కి థీమ్ చూడండి మొత్తం, ఇది చాలా గుడ్ లుకింగ్ అయితే ఉంది. సో మనం ఇప్పుడు ఒక బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది హాల్ నుంచి ఇలా బెడ్రూమ్లోకి ఇలా వెళ్ళిపోయి, సో ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మనం ఏదైతే ఉన్నదో ఇది మాస్టర్ బెడ్రూమ్. సో చూడవచ్చు, మనకి ఇక్కడ స్విచ్ ఉంది, ఇంకా పిఓపి క్లాసీ పిఓపి ఉంది, మంచి గుడ్ లుకింగ్ పిఓపి, సింపుల్గా ఉంది, హడావిడి ఏం లేదు. అండ్ వాల్స్ కూడా మీరు చూడవచ్చు, డిఫరెంట్ థీమ్ అయితే పెట్టారు ఈ వాల్కి. మనకి ఇక్కడ సెల్ఫ్స్ ఉన్నాయి. ఇది ఈ హౌస్ వచ్చేసి కార్నర్ అనమాట. మనకి వెంటిలేషన్కి లైఫ్ టైం వెంటిలేషన్ ఉంటుంది, ఇలాంటి దోక అయితే ఉండదు వెంటిలేషన్లో. అండ్ ఇంకో సైడ్ మనకి వెంటిలేషన్ కోసం ఇట్లా ఒక సైడ్ ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో వెంటిలేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకి వస్తుంది, అంటే ఆ హౌస్కి గ్యాప్ అనమాట అది. ఈ బెడ్రూమ్లో మనకి అటాచ్ వాష్రూమ్ ఉంటుంది. సో వాష్రూమ్ మనకి మంచి స్పేస్ అయితే ఉంది. వెస్ట్రన్ టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మనం ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాం. పాజ్ చేయలేము. సో మనం ఇప్పుడు ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లోకి ఇలా రాగానే మనకి ఇక్కడ సెల్ఫ్స్ ప్రొవైడ్ జరిగింది. ఈ వాల్ చూడవచ్చు, డిఫరెంట్ థీమ్ అయితే ఉంది, పిఓపి గుడ్ లుకింగ్ పిఓపి అయితే ఉంది. అండ్ మనకి ఇక్కడ ఒక టాయిలెట్ ప్రొవైడ్ చేయడం జరిగింది, కిడ్స్ టాయిలెట్ లాగా, వెస్ట్రన్ అయితే ఉంది టాయిలెట్. పైన చూడవచ్చు, పైన ఎక్కువ ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి అయితే ఉంది. సో మీరు చూడవచ్చు, వెస్ట్రన్ టాయిలెట్ అయితే ఉంది. అదే మీరు ఇంకా ఇటు సైడ్ చూస్తే ఇక్కడ కూడా ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఉంది. ఇది మనం ఇక్కడ చైర్ వేసుకుంటే ఇది ఒక ఏమన్నా టేబుల్ లాగా అయితే వర్క్ అవుతుంది, స్టడీ టేబుల్ లాగా అయితే యూజ్ అవుతుంది మనకి అది. సో మీరు కంప్లీట్ వీడియో చూసాను అనుకుంటా హౌస్ది. వాళ్ళు చూడలేదంటే మళ్ళీ కంప్లీట్ వీడియో చూడండి, ఎందుకంటే మనకి ఇది వచ్చేసి వెరీ నియర్ టు అథెనా స్కూల్ అనమాట. మీరు రేట్ విషయానికి వచ్చేసి వీళ్ళు మనకి రేట్ చెప్తాయి. ఫస్ట్ నేను ఇన్ని సెంట్లో ఉందో చెప్పేసాను, మీకు తర్వాత రేట్స్ చెప్తాను. సో ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనమాట. మనకి సైజ్ విషయానికి వస్తే ఇది
2047.5 సైజ్ అయితే ఉంది. మనకి 2.15 సెంట్స్ అయితే ఉంటుంది, అంటే 2.5 సెంట్లు అయితే ఉంటుంది. ఇది మనకి హౌస్ ముందు 50 రోడ్ వెళ్తుంది. మనకి ఈ సైడ్ హౌస్కి కార్నర్, సౌత్ సైడ్ కార్నర్లో మనకి 20 ఫీట్ రోడ్, అంటే అది ఈస్ట్ ఇట్ సైడ్ కార్నర్ అనమాట. అది ఈస్ట్ సౌత్ కార్నర్ అనమాట. ఇది మంచి వెంటిలేషన్ అయితే ఉంటుంది. మనకి G+1 అప్రూవల్ అయితే ఉంటుంది. అండ్ ఇది వితౌట్ కబోర్డ్స్ అండ్ గుడ్ లుకింగ్ POP, వితౌట్ కబోర్డ్స్ అయితే. ఎందుకంటే రెగ్యులర్ అవే టర్మినాలజీ వాడతాం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, మీరు ఇగ్నోర్ చేసేయండి అలాంటివి. అండ్ లోన్ మీరు పెట్టుకోవచ్చు, దీని మీద లోన్ తీసుకోవచ్చు, లోన్ అవైలబుల్ ఉంది, లోన్ వస్తుంది మీకు మంచిగా. రేట్ విషయానికి వచ్చేస్తే మనకి వీళ్ళు మనకి చెప్పే రేట్ వచ్చేసి 57 lakhs నెగోషియబుల్ చెప్తున్నారు, అంటే 57 లక్షలు నెగోషియబుల్. సో ఇది ఏంటి అంటే ఫైనల్ రేట్ అయితే కాదు. మీరు వచ్చి చూసి మీకు నచ్చింది అంటే రేట్ కూర్చొని మాట్లాడితే రేట్ అనేది బార్గెన్ చేయొచ్చు. అండ్ మీరు మన ఛానల్ చూసి వస్తారు కాబట్టి మేము కూడా కొంచెం మీకు డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం అన్నమాట. అండ్ అదే మన దాంట్లో ఎలా అంటే సింపుల్ క్లారిటీ, మీకు నచ్చిందా, మీ బడ్జెట్ ఎంత చెప్తే నేను ఇవే కాకుండా వేరే హౌస్లు కూడా ఉన్నాయి, వీడియో తీయడానికి టైం పడుతుంది కాబట్టి. సో మీ బడ్జెట్ ఎంతో నాకు టెక్స్ట్ చేసినా నేను ఆ బడ్జెట్లో హౌస్లు ఉంటే మీకు దాని యొక్క ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పర్సనల్గా షేర్ చేయడానికి కూడా టైం ఉండదు. మనం వీడియో తీసి ఎడిట్ చేయడానికి ఇట్ విల్ టేక్ టైం అనమాట. దానికంటే ముందు మీరు అప్రోచ్ అయినా మీకు ఈ బడ్జెట్ ఇంత, మీ బడ్జెట్ ఒక 70 లక్షలు, 60 లక్షలు, 50 లక్షలు మీ బడ్జెట్ చెప్తే నేను ఆ బడ్జెట్లో నా హౌస్ ఆ ఏరియా మీకు చెప్తాను. మీరు ఆ ఏరియాలో ఓకే అంటే సో మిమ్మల్ని డైరెక్ట్ తీసుకెళ్తాను అనమాట. మీరు వీడియో వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు నేనైతే ఇలాగైతే వీడియో తీస్తానులేండి, నా యూట్యూబ్ ఛానల్లో హౌస్లు చూపాను. ఇంకోటి ఏంటి అంటే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఇలాంటి కమర్షియల్ పర్పస్ థింగ్స్ అయితే వస్తుంటాయి. సో ఇంతకుముందు మన ఛానల్ కార్స్ కూడా పెట్టాము కాబట్టి మనం ఇప్పుడు కూడా ప్లాన్ చేస్తాం కార్స్. కొంచెం ఈ హౌసెస్ ఏవైతే ఉన్నాయో చాలా వీడియోస్ మిగిలి ఉన్నాయి కాబట్టి నేను వాటి కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు కార్స్ కూడా తీసుకొస్తాను మీ ముందుకి. యూజ్డ్ కార్స్ మార్కెట్లో ఏమైనా మంచి ఒక మీకు మన వ్యూవర్స్కి, మన సబ్స్క్రైబర్లకి ఉపయోగపడే కమర్షియల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బైక్స్ కానీ, స్కూటీస్ కానీ, ఇంకోటి ఏదైనా కానీ కమర్షియల్ థింగ్స్ మన ఛానల్ అయితే మీకు పెట్టేస్తాను. కర్నూలులోకి వచ్చేసి మనకి కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాదు, ఎంటర్టైన్మెంట్ కోసం మీరు మన ఛానల్ ఇంకోటి ఉంది కర్నూలు కల్ట్ అని, మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మన ఛానలే, దాంట్లో మనకి మూవీ రివ్యూస్ వస్తాయి. రీసెంట్గా నేను గండికోట వెళ్ళాను అనమాట మన వీడియో కోసమే. ఆ గండికోటది వీడియో కూడా దాంట్లో వస్తుంది. సో మీరు చూడండి, మీకు బాగా నచ్చుతుంది. నచ్చితే దీంతోపాటు దానికి కూడా ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, దానికి కూడా ఒక లైక్ వేసుకోండి. అండ్ ఇది ఇవాళ వీడియో. రేట్ చెప్పాను 57 లక్షలు నెగోషియబుల్ అయితే ఉంటుంది హౌస్ రేట్. వచ్చి మాట్లాడండి, నేను డిస్కౌంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కూడా బార్గెన్ చేయొచ్చు. సో మీరు నేను చెప్పిన రేటే కాదు కదా, నేను చెప్తాను మీరు ఏదో రేట్ కొనుక్కోరు, మీ గ్రౌండ్ వర్క్ కూడా ఉంటుంది. అంటే మీకు తెలిసిన వాళ్ళకి అడగడం చేయడం ఇట్ టేక్ టైం అనమాట. సో మీరు అడిగినారంటే కూడా ఒక పక్క వాళ్ళని అడగండి ఎంత కొన్నారు ఏంది అని చెప్పి వాళ్ళు చెప్పేశారు అనమాట. మీరు సపరేట్గా మీ ఏజెంట్ని పిలుచుకొస్తే ఇట్ విల్ కొంచెం డిస్ట్రాక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట. అవి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళకి ఐడియా ఉంటే మీకు ఐడియా ఉండకపోవచ్చు. సో అందుకు చెప్తున్నా. అంటే మనం ఏం చేస్తామంటే నీకు కూడా రియాలిటీ రేట్స్ ఏమున్నాయో మేము మాట్లాడిపిస్తాం పక్కన వాళ్ళతో. నేను వాళ్ళకేం మనం ముందుగానే స్క్రిప్ట్ ఇవ్వము. సో మేము కస్టమర్ తీసుకు ఇది రేట్ చెప్పండి అని చెప్పి స్క్రిప్ట్ అయితే అలాంటి ఏముండదు. జెన్యున్గా మనం, సో ఎంత జెన్యున్గా ఉంటే మీరు నాకు అంత సపోర్ట్ చేస్తారు. సో అంతే జెన్యున్గా నేను మీకు హౌసెస్ చూపిస్తాను అనమాట. సో ఇది ఇవాళ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ గ్రేట్ డే.